ఎందుకు ఇంత తగ్గింపు? ఎందుకు ప్రభువు శిష్యుల కాళ్ళు కడిగారు? మరి గమనించినట్లయితే యోహాను 13:1-17లో యేసు తన శిష్యుల కాళ్ళు కడిగిన సంఘటన ఉంది. ఇది చాలా లోతైన ఒక ఆధ్యాత్మికమైన అర్థం కలిగి ఉంది అని మనం గమనించుకోవాలి. యేసు ఈ చర్య ద్వారా తన శిష్యులకు ఒక స్పష్టమైన సందేశం అయితే చెప్పారు. మీరు పెద్దవారిగా కాకుండా సేవకులుగా ఉండాలి. ఆ కాలంలో కాలు కడగడం బానిసలు చేసే పని. కానీ యేసు ప్రభువు గురువుగాను ఉండి తాను బానిస స్థాయికి వచ్చి వారి కాళ్ళు కడిగారు. యోహాను 13:14-15 గమనించినట్లయితే తెలుస్తుంది. నేను ప్రభువునైనా గురువునైనను మీ కాళ్ళు కడిగితే మీరు కూడా ఒకరికొకరు కాలు కడుగుట సముచితము అని ఇక్కడ చెప్పారనమాట. వినయముకు బోధ. పీఠము మీద బోధించడానికి కాక పాదములకిచ్చిన సేవ ద్వారా యేసు వినయమై ఉన్న జీవితం ఎలా ఉండాలో చూపించారు. పేతురు మొదట ఇష్టపడకపోయినా ప్రభువు చేసిన దానికి ఆత్మీయమైన ఉద్దేశము గ్రహించిన తర్వాత ఒప్పుకున్నాడనమాట. ఆత్మీయ పరిశుద్ధతకు ఇదొక సంకేతం. యేసు పేతురుతో చెప్పిన మాటలలో దీనికి లోతైన అర్థమైతే ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే, నేను నిన్ను కడిగిన ఎడల నీవు నాలో భాగం ఎలా అవుతావు? ఇది యోహాను 13:8లో మనం గమనించినట్లయితే, ఇది భౌతిక శుద్ధత మాత్రమే కాదు, ఆత్మీయ శుద్ధత అంటే మన హృదయము శుద్ధత, వినయము, పాపం నుండి స్వచ్ఛత అనే వాటికి సూచనగా నిలుస్తుంది. క్రీస్తు శ్రద్ధలో పరస్పర ప్రేమకు పిలుపు. ఈ సంఘటన ద్వారా యేసు చెప్తున్నారు, మీరు ఒకరినొకరు ప్రేమించండి, సేవ చేయండి, తక్కువ స్థాయిలోని పనులను కూడా ప్రేమతో చేయండి అని మనకి ప్రభువు చెప్తున్నారు. మరి యేసు శిష్యుల కాళ్ళు కడిగిన విధానం చూస్తే ఇది వినయానికి మార్గదర్శనం, సేవ హృదయానికి బోధ, ఆత్మీయ శుద్ధత యొక్క గుర్తింపుగా మనం పరిగణించాలి. మరి ప్రేమ మరియు పరస్పర గౌరవానికి కూడా ఇది ఒక పిలుపుగా ఉందని మనము తెలుసుకున్నట్లయితే, దీని అంతరార్థం మనం గ్రహించినట్లయితే మనలో కూడా ఆ తగ్గింపు స్వభావం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు.